భస్మ బుధవారము అనేది ప్రతి సంవత్సరం కూడా కేవలం వారానికి సంబంధించింది, అంటే బుధవారం మాత్రమే వస్తుంది. ఇకపోతే క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం కూడా తేదీకి సంబంధించింది, అంటే ప్రతి సంవత్సరం 25వ తేదీ మాత్రమే వస్తుంది. ఆ రోజుతో ఎటువంటి సంబంధము లేదు. అలాగే భస్మ బుధవారం కూడా తేదీతో సంబంధం లేకుండా కేవలం వారంతో సంబంధం కలిగి బుధవారం వస్తుంది. ఏదేమైనా ఈ భస్మ బుధవారం అనేది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4వ తేదీ నుండి మార్చి 10 లోపు తప్పకుండా నిర్ణయిస్తారు. అలా నిర్ణయిస్తేనే ఈస్టర్, యేసుప్రభు పునరుత్థానం చెందినటువంటి దినాలన్నీ కూడా ఏకీభవిస్తాయి. అయితే భస్మ బుధవారం అంటే ఏంటి, ఇది ఎవరు కనిపెట్టారు, ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అనే కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అనేక మంది విశ్వాసుల్లో ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వాటి గురించి జాగ్రత్తగా ఆలకించండి. నిజానికి క్రైస్తవ్యపు ప్రారంభ దినాలలో 1 లేక 2వ శతాబ్దాలలో ఎవరైనా ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, తాను బాప్తిసం తీసుకోవాలి అని కోరుకున్నప్పుడు వెంటనే అతనికి బాప్తిసం ఇవ్వకోకుండా ఒక 40 దినాల పాటు ప్రార్థనలో గడపమని చెప్తూ ఉండేవారు. ఈ 40 దినాలలో అతను వాక్యాన్ని చదవడం, బైబిల్ని మరింత చక్కగా అర్థం చేసుకోవడం, తర్వాత బాప్తిసం కూడా సిద్ధపడుతూ ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ఇంకా మరికొంతమందితో 40 గంటలు ప్రార్థనలో ఉండమని చెప్తూ ఉండేవారు. ఆనవాయితీగా ఇలా జరుగుతూ ఉన్న రోజుల్లో క్రైస్తవ్యాన్ని మరింత నూతన దశకు తీసుకొచ్చినటువంటి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి దీన్ని మరింత చక్కపరిచి ఒక క్రమమైన రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. అదే క్రీస్తు శకం 325వ సంవత్సరం. ఆ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఒక ప్రత్యేకమైన సభ ఇటలీలో ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కాన్స్టాంటిన్ చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలోనే సరిగ్గా 325వ సంవత్సరం మే నెల 20వ తేదీ నుండి జూన్ మాసపు 19 వరకు ఈ కార్యక్రమం జరిగింది. వారి యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయడం. ఆ దినాలలోనే భస్మ బుధవారం ఏర్పాటు చేయబడ్డం, దానికి అనుబంధంగా 40 దినాల పాటు క్రైస్తవులు ప్రార్థనలో గడపడం అనేటువంటి ఆచారాలు ప్రారంభించబడ్డాయి. ఇకపోతే భస్మం అనగా బూడిద అని అర్థం. మనిషి ఏదో ఒక దినాన బూడిదగా మార్చబడ్డం అనేది తిరుగులేని సత్యం. ఆ తర్వాత క్రైస్తవంలో ఒక సంస్థ వారు మట్టలను సంవత్సరమంతా భద్రపరిచి అవి బూడిదగా మారిన తర్వాత సరిగ్గా ఆ తర్వాతి సంవత్సరపు బుధవారం రోజున అది తల మీద చల్లుతూ ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో స్త్రీలు ముసుగు వల్ల తల మీద చల్లడం అసాధ్యం గనుక దాన్ని సిలువ గుర్తు వేసేవారు. దీనిని క్రీస్తు శకం 601లో పోప్ గ్రెగోరీ అనేటువంటి వ్యక్తి అభివృద్ధిలోకి తీసుకుని వచ్చారు. ఇకపోతే బైబిల్లో ఈ బూడిద గురించి కొన్ని ప్రత్యేక విషయాలే ఉన్నాయి. ఆ రోజు తామారు చెరపబడినప్పుడు తాను బూడిద పోసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు తాను బూడిదలో కూర్చున్నాడు. ఆ రోజున క్రైస్తవ్యానికి, యోధానికి వ్యతిరేకంగా శాసనాలు పుట్టినప్పుడు యూదులంతా కూడా ముర్దకై సైతం బూడిదలో కూర్చుని బూడిద పోసుకున్నట్టు బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, మరికొన్ని దినాలలో మీ మీదకి శిక్ష రాబోతుంది అన్నప్పుడు నినివే పట్టిన ప్రజలు బూడిద చల్లుకొని బూడిదలో కూర్చున్నారు. ఇకపోతే ఇశ్రాయేలు బూడిదలో కూర్చున్న సందర్భం ఇర్మియా గ్రంథంలో ఉంది. 70 సంవత్సరాల పాటు సంపూర్తి అవుతుంది. ఇక వారికి విడుదల కావాలి అనుకునే సమయంలో దానియేలు బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో సుమారు 3 వారాల పాటు విజ్ఞాపన చేశాడు. అవును, ఈ రోజుల్లో విజ్ఞాపన, కన్నీరు, ఉపవాస ప్రార్థన, వీటితో మనం దేవునికి మరింత దగ్గరగాను ఆయనకి సన్నిహితంగాను నడుచుకుందాం. భస్మము, బూడిద అనేది విలపించడానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ విలాప దినాలలో ప్రభు దగ్గర నుంచి మనం కార్యాలు చూసి ఆయనకు మరింత సమీపంగా నడుచుకొని దేవునికి ఇష్టమైన ప్రజగా నడుచుకుందుము గాక.